వారు ఇప్పుడు ఈ క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఈ లైట్లని పడగొట్టి, సౌండ్ సిస్టమ్ అంతా పడగొట్టి మన మందిరాన్ని అంతా పాడు చేస్తే మనం ఒప్పుకుంటామా? నీ చేతులతో కట్టిన సిమెంట్ గోడలు కూలగొడితే నేను ఒప్పుకోకపోతే, దేవుడే నీ హృదయాన్ని ఆలయంగా నిర్మించుకున్నాడు. నువ్వు ఎన్నిసార్లు దాన్ని కూలగొడుతున్నావు? ఎన్నిసార్లు దేవుని అవమానపరుస్తున్నావు? నువ్వు దేవుడి కుమారుడివి, దేవుని కుమార్తె ఎలా అవుతావు? దయచేసి ఇప్పటికైనా మారండి. సెమీ క్రిస్మస్ చేసుకోవడమే కాదు, క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి, క్రిస్మస్ అసలు ఎందుకోసం వచ్చింది, మనం క్రిస్మస్కి ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి అనేది మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో కొత్త బట్టలు కొనుక్కొని ఏదో అన్నీ వండుకుంటే క్రిస్మస్ కాదు. అనేక మందికి దేవుని ప్రేమను మీరు చూపించాలి. అనేక మందికి మీ క్రియల ద్వారా వాళ్ళకి కనపడాలి. అప్పుడు వాళ్ళకి కూడా రక్షణ వస్తుంది. అదే నిజమైన క్రిస్మస్. దేవుని ఆలయాన్ని మనం పాడు చేయకూడదు, అప్పుడు మనల్ని పాడు చేస్తాడు ఆయన. అందుకే ఈ రోజున మనకి అన్ని అప్పులు, అనారోగ్యాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏదో ఒక సమస్య ఎవరికి లేదు, మనకే ఉంది. కారణం ఏంటంటే ఆయన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. దయచేసి ఇప్పటి నుంచైనా మీరు ఆయన ఆలయాన్ని పాడు చేయకుండా మానాలి, లేకపోతే చాలా ప్రమాదంలో పడ్డట్టే. తెలుసుకోవాలి, క్రైస్తవులు 10 నిమిషాల ఆత్రం కోసమే ఎన్నో తప్పులు చేస్తున్నారు. 10 నిమిషాల తప్పు కోసం నువ్వు చేస్తే దేవుడికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతున్నావు. తాత్కాలికమైన తృప్తి కోసం నువ్వు తప్పు చేస్తున్నావు. సిగరెట్ తాగితే ఓన్లీ 5 నిమిషాలే, మందు తాగితే 2 గంటలే, సినిమా చూస్తే 3 గంటలే, సీరియల్ రోజు 1 అరగంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. నీ తాత్కాలిక తృప్తి కోసం నువ్వు దేవునికి దూరం అయిపోవద్దు. దేవునికి నువ్వు సాక్షిగా ఉండాలి. నీ శరీర కోరికలను చంపుకోవాలి. ఈ లోక అలవాట్లను మానివేయాలి. దేవునికి సాక్షిగాను ఉండాలి. ఉండకపోతే నువ్వు భ్రష్టు పట్టిపోతావు. ఇది సత్యం. ఎందరికో లేదు ఇలాంటి జీవితం. ఎంతోమందికి తినడానికి తిండి లేదు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సమాజంలో చాలా చెడ్డ పేరు. అయినా దేవుడు నీకు ఎందుకు మంచి ఆయుష్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు సంతోషాన్ని ఇచ్చాడు? ఆయన దుఃఖపరచడానికా? ఆయన బలంలో పడవటానికా? ఆయన ఆలయాన్ని పాడు చేయటానికా? ఎందుకు మనం ఇంకా బ్రతికే ఉన్నాం? ఒక రోజుకి ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు. ఇంచుమించు 2,75,000 మంది చనిపోతున్నారు. ఆ లిస్టులో మనం లేము.